గచ్చిబౌలిలో దారుణ సంఘటన జరిగింది. బెట్టింగ్ వద్దని తండ్రి మందలించడంతో కోపంతో కొడుకు తన తండ్రిని హత్య చేశాడు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులను, బంధువులను మోసం చేశాడు. డెడ్ బాడీని సొంత ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కొడుకును అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి హత్య చేసినది తానేనని ఒప్పుకున్నాడు. వనపర్తి జిల్లా గణపూర్ మండలం కోతులగుట్టకు చెందిన కేతావత్ హనుమంతు కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఆయన భార్య జమ్ములమ్మ, కొడుకులు రవీందర్, సంతోష్లతో కలిసి గోపనపల్లిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో మేస్త్రిగా పనిచేస్తూ నివసించేవారు. ఆర్థిక అవసరాల కోసం హనుమంతు తన ఆస్తులను తాకట్టు పెట్టి 6 లక్షలు రుణంగా తీసుకున్నాడు. పెద్ద కుమారుడు రవీందర్ ఇంటర్ పూర్తయ్యాక ఖాళీగా ఉండి బెట్టింగ్ కు అలవాటు పడిపోయాడు. ఇంట్లో ఉన్న 6 లక్షల్ని బెట్టింగ్ లో పోగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి హనుమంతు గట్టిగా మందలించాడు. తండ్రిపై కోపంతో రవీందర్ కక్ష పెంచుకుని హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం తండ్రిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన వెంట తీసుకెళ్లిన కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం బాబాయ్కి ఫోన్ చేసి హనుమంతు ఆత్మహత్య చేసుకున్నాడని అబద్ధంగా చెప్పాడు. కుటుంబ సభ్యులు, బంధువులను సైతం నమ్మించి డెడ్ బాడీని కోతులగుట్టకు తరలించాడు. ఈ వార్త తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు గణపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని దహనానికి అనుమతించకూడదని హెచ్చరించారు. చివరకు డెడ్ బాడీని గచ్చిబౌలికి తిరిగి తరలించి ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసుల విచారణలో రవీందర్ తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేశారు. మరోపక్క హైదరాబాద్ లోని 28 ఏళ్ల యువకుడికి డేటింగ్ యాప్ లో పరిచయమైన అమ్మాయిలా నటించిన స్కామర్ల చేతిలో మోసపోయాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ఇచ్చిన వివరాల ప్రకారం జూన్ 3న యువకుడికి చాట్ జోజో అనే డేటింగ్ యాప్ లో స్కామర్లు సృష్టించిన మడుగుల శరణ్య అనే అమ్మాయి పరిచయమైంది. తాను అనాథనని చెప్పి ఉద్యోగం కోసం డబ్బులు అవసరమన్న కారణంతో పలు దఫాలుగా సుమారు 95,000 రూపాయలు వసూలు చేసింది. జూన్ 18న శరణ్య ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పి ఆమె ఇంటి యజమానిగా నటిస్తూ సుభాష్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఆసుపత్రి ఖర్చుల పేరుతో మరొక 95,000 రూపాయలు వసూలు చేశాడు. మొత్తం 1,90,000 రూపాయలు చెల్లించిన తర్వాత స్కామర్లు డబ్బులు తిరిగి పంపినట్టు పేర్కొన్నా ఆ డబ్బులు బాధితుడి ఖాతాలోకి రాలేదు. అప్పుడు మోసపోయినట్టు గ్రహించిన యువకుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే తన దగ్గర నుండి ప్రొడక్టులు కొంటే తానే మార్కెటింగ్ చేస్తానని భరోసా ఇచ్చి ఓ వ్యక్తి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్కామ్ పై గతంలో రిమాండ్ కు వెళ్ళినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నాడని బాధితులు చెబుతున్నారు. బుధవారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో జరిగిన మీడియా సమావేశంలో బాధితులు విక్రమ్ సింగ్, హనుమంతరావు మాట్లాడుతూ ఈ ఘటనను వివరించారు. వారు చెబుతున్న ప్రకారం విశాఖపట్నంకు చెందిన కల్లాస్ కెమికల్స్ కంపెనీ ఎండి సూర్యచంద్ర కల్లా ఫ్లోర్ క్లీనింగ్ మరియు డిటర్జెంట్ ప్రోడక్ట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశాడు. ప్రాజెక్టులను కొంటే తానే వాటిని మార్కెట్ చేస్తానని భరోసా ఇచ్చి లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయించారు. అయితే అసలైన ప్రాజెక్టుల స్థానంలో నకిలీ వస్తువులు పంపించి బాధితులను మోసగించాడు. చివరికి బాధితుల ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా అదే మోసాలు కొనసాగిస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. ఈ కేసులో సుమారు 60 మంది బాధితుల నుండి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. చూశారు కదా, ఈ 3 సంఘటనలు సమాజంలో ఎంత ప్రమాదకరంగా మారాయో. ఒక తండ్రి తన కొడుకు మంచి బుద్ధి చెప్పడానికి ప్రాణాలు కోల్పోయాడు. డేటింగ్ యాప్లను అడ్డగోలుగా వినియోగించి మానసికంగా మోసం చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపరిచారు. నమ్మకాన్ని వాడుకొని వ్యాపారం పేరుతో కోట్ల రూపాయల మోసం చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలి. ఏదైనా ఆఫర్, డీల్ అని బోర్డు పెడితే నిజంగా అవునా కాదా అని పరిశీలన చేయాలి. అనుమానం వచ్చినప్పుడల్లా పోలీసులను సంప్రదించడం ఉత్తమం. డిజిటల్ యుగంలో మోసగాళ్లు కూడా డిజిటల్ మార్గాల్ని వినియోగిస్తున్నందున మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.